లక్ష్మీ మహాలక్ష్మి మహాలక్ష్మి లక్ష్మీ మహాలక్ష్మి మహాలక్ష్మి మదని స సా మద సని స ధని స మదని స సగ మదని స మదని స ధని స సరిగమ స్వరములు చక్కగా పాడిన గీతమ్మ మహాలక్ష్మి జీవిత భేదాన్ని కృతి చేసే అక్షరమై తేనెల తెనుకున కమ్మగా వ్రాసిన కావ్యం మా మహాలక్ష్మి అనురాగపు కోవెలకు పచ్చని తోరణమే లక్ష్మి వెన్నెల్లో వానల్లి మనసున కురిసే వరమే మా లక్ష్మి వెన్నెల్లో వానల్లి మనసున కురిసే వరమే మా లక్ష్మి లక్ష్మీ మహాలక్ష్మి లక్ష్మీ మహాలక్ష్మి తోడులేని నీ బతుకు సుడిగాలిలో చిక్కినా సారం లేని సంసారం సాలెగూడు అయినా తోడులేని నీ బతుకు సుడిగాలిలో చిక్కినా అనుభవాల ఆయుధాలు సంధించావు అవినీతిని అడ్డంగా ఖండించావు ఉరుములేని పిడుగులా ముందుకు గురికావు శక్తిగా మహాశక్తిగా మహిలో ఎదిగావు లక్ష్మీ మహాలక్ష్మి లక్ష్మీ మహాలక్ష్మి ఎస్ మేడం మీటర్ చెక్ చేస్తారా ఎక్కడికి పోనివ్వమంటారు ఐఎమ్ వెరీ సారీ అండి సారీయా ఎందుకు ఈ డ్రెస్ వేసుకొని మీ మీద అథారిటీ చూపించినందుకు మీ ఆటోలో కాలేజ్ వరకు వచ్చినందుకు రియల్లీ ఐఎమ్ వెరీ సారీ అండి నోను సారీ ఎందుకండి పోలీస్ డ్రెస్ వేసుకున్నాక అలా ప్రవర్తించారు ఫస్ట్ ప్రైజ్ కొట్టేశారు అందుకు నేనే మీకు అభినందనలు తెలపాలి కంగ్రాట్స్ మేడం థ్యాంక్ యూ అంటే నా మీద మీకు కోపం లేదా కోపం ఎందుకు నిజానికి ఆడపిల్లలకి మీలా కొంత ధైర్యం ఉంటేనే అన్ని విధాలా మంచిది కీప్ ఇట్ అప్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వన్స్ అగైన్ మీరు ఈవినింగ్ కాలేజ్ స్టూడెంట్ అని నాకు తెలియదండి ఎలా తెలుస్తుందండి మీరు డే కాలేజ్ నేను ఈవినింగ్ కాలేజ్ కలిసే అవకాశం అస్సలు లేదు ఈ డ్రెస్ పుణ్యం అని ఏదో ఇలా కలిసాం మీ మనసుకు కష్టం కలిగేలా ప్రవర్తించిన నవ్వుతూ మాట్లాడుతున్నారు నవ్వుతూ బతకాలి అలాగే నీతిగా కూడా బతకాలి అదే నా ఫిలాసఫీ వెరీ నైస్ బై ది బై మిమ్మల్ని ఫస్ట్ టైం డయాస్ మీద చూసినప్పుడు షాక్ అయ్యాను ఆ తర్వాత థ్రిల్గా ఫీల్ అయ్యాను గోల్డ్ మెడల్ సాధించినందుకు నా అభినందనలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఎక్కడికెళ్ళాలో చెప్పండి డ్రాప్ చేస్తాను థ్యాంక్స్ నేను నా ఫ్రెండ్స్ కలిసి కార్లో వెళ్తున్నాం తీసుకోండి ఈ డబ్బు ఎందుకు ఇస్తున్నారు మీ ఆటోలో కాలేజ్కి వచ్చినందుకు మీ కష్టానికి ప్రతిఫలం తీసుకోండి ఇప్పుడు మీరు ఈ డబ్బు తీసుకోలేదనుకోండి మళ్ళీ మనం కలిసినప్పుడు ఇంత ఫ్రీగా మాట్లాడలేను తీసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఆటో ఎవరో పిలుస్తున్నట్టున్నారు మీరు వెళ్ళండి
అమ్మా అమ్మా శంకర్, పగలంతా ఆటో నడుపుతూ రాత్రుళ్ళు కష్టపడి చదివి ఈ గోల్డ్ మెడల్ సాధించావు అంటే నువ్వు నా కొడుకు అని చెప్పుకోవటానికే నాకు గర్వంగా ఉందిరా. అమ్మా, ప్రతి మగాడి విజయం వెనక ఓ ఆడదుంటుందంటారు. ఈ గోల్డ్ మెడల్ సాధించడం వెనక ఉన్నది నా కృషి పట్టుదలే కావమ్మా, నీ ఆశయం కూడా ఉంది. కొడుకుని ఎలాగైనా తీర్చిదిద్దాలన్న లక్ష్యం ఉంది. అందుకోసం నువ్వు పడ్డ తపనుంది. ఇది నా విజయం కాదమ్మా, నీది. అమ్మా, నేను ఈనాడంటే ఆటో తోలి సంపాదిస్తున్నాను, కానీ నేను ఈ స్థితికి రావడం కోసం నువ్వెన్ని అవమానాలు భరించావు. ఆదరించేవారు లేకపోయినా నువ్వెప్పుడూ అలసిపోలేదు. ఆశయ స్థితి కోసం అడుగు ముందుకేశావు. అదే దారిలో మమ్మల్ని నడిపించావు. అందుకే ఈ గౌరవం నీకే దక్కాలమ్మా, నీకే దక్కాలి. చాలు బాబు, నాకు తృప్తి చాలు. నా లక్ష్యం నెరవేరినట్లే. అమ్మా, నీ లక్ష్యం నెరవేరింది, నా లక్ష్యమే మిగిలింది. అవునమ్మా, దీపకాలికి ఆపరేషన్ చేయించాలి. తన కాళ్ళ మీద తను నిలబడాలి, స్వతంత్రంగా నడవాలి. మంచి పెళ్లి కొడుకుని చూసి ఆకాశమంత పందిరేసి భూదేవంత పేటేసి అందరూ మెచ్చుకునేలా ఆశ్చర్యపడేలా మన దీపకు ఘనంగా పెళ్లి చేయాలి. అదే నా లక్ష్యం. చీపో అన్నయ్య, నీ పెళ్ళయ్యాక ఉండమన్నా ఉండలేమ్మా. చూడమ్మా అన్నయ్య ఎలా అంటున్నాడో. Yes, Shankar is really great. నిర్మలా, 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 ఏంటక్క? ఎన్నిసార్లు పిలవాలే? ఆ పరధ్యానం ఏంటి? అది ఇందాక చదివింది ఒకసారి మనసులో రివైజ్ చేసుకుంటున్నానక్క. సరే సరే, చదివింది చాలు గాని, చాలా పొద్దుపోయింది, వచ్చి పడుకో. లేదక్క, నేను చదువుకోవాల్సింది చాలా ఉంది. కాసేపు చదువుకుని వచ్చి పడుకుంటాను. నేను వెళ్ళు. అదేం కుదరదు. టైం ప్రకారం భోజనం, టైం ప్రకారం నిద్ర, అదే ఆరోగ్యం. రా ప్లీజ్ అక్క. అక్క చెప్తే వినాలి. నీకంతగా చదువుకోవాలనిపిస్తే ఉదయమే లేచి చదువుకో. చదివింది వంట పడుతుంది కూడా. ఇప్పుడు బుద్ధిగా వచ్చి పడుకో. రమ్మంటున్నానా? రా. బావగారు,
వరుస కలుపుతున్నానని ఏమీ అనుకోకండి. మా బాను మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి. అమ్మాయి వచ్చిన తర్వాత మీరే చూస్తారుగా. మా అమ్మాయిని చెప్పుకోకూడదు కానండి, ఇంత చదువు చదివినా ఈ కాలం పిల్ల కాదండి. ఇంట్లో వచ్చిన తల ఆఫీసులో ఎత్తుతుంది, ఆఫీసులో వచ్చిన తల ఇంట్లో వచ్చి ఎత్తుతుంది. ఇంతకీ అమ్మాయిని చూపిస్తారా? తప్పకుండా. ఆ మాటలో పడి మర్చిపోయాను. ఏమో అమ్మాయిని తీసుకురా. కూర్చోమ్మా. బాబు బాబు, నువ్వు అలా తలంచుకొని కూర్చుంటే ఎలా? ఒక్కసారి మా అమ్మాయిని చూసి నీ అభిప్రాయం చెప్పేసావు అనుకో, మిగతా విషయాలు మేము చూసుకుంటాం. అమ్మ బాను, నువ్వు కూడా బావగారు, ఇందాక మీరన్నమాట అక్షర సత్యం. మీ అమ్మాయి అన్ని విధాలా నచ్చింది. అవునన్నయ్య గారు, మీ అమ్మాయి కుందన బొమ్మలాగుంది. మీ ఇంటి కోడలు అవటం మా అమ్మాయి చేసుకున్న అదృష్టం. శుభం. జ్యోతి, అమ్మాయి లోపల తీసుకెళ్ళు. బావగారు, నాకున్న ఒక్కగానొక్క కూతురు మా బాను. చాలా గారాభంగా పెంచాను. కట్న కానుకల విషయాల్లో మీరేమీ సంకోచించనక్కర్లేదు. మీరు ఎలా చెబితే అలా ఈ పెళ్లి జరిపిస్తాం. మాకు కావాల్సిందల్లా మా అమ్మాయి మీ ఇంటి కోడలు అవడమే. మీరంతగా చెప్పాలా అన్నయ్య గారు? మాకు కట్న కానుకలు లాంఛనాలు ముఖ్యం కాదు, మీ అమ్మాయే ముఖ్యం. మీ అమ్మాయిని కోడలిగా చేసుకోవడం మాకిష్టమే. ఓహో, అద్భుతమైన మాట అన్నారు చెడం గారు. చాలా సంతోషం. మేం వెళ్ళి మా శాస్త్రి గారితో మాట్లాడి పెళ్లి ముహూర్తం నిర్ణయించి అన్ని వివరాలతో మీకు ఉత్తరం రాస్తాం. అలాగే. మీ అడ్రస్ ఇవ్వండి. మీ అడ్రస్ కూడా ఇవ్వడు బావుగా. రాసుకోండి. వి రామరాజు, డోర్ నంబర్ 6-10-186/A, మాధవరం కాలనీ, కూకట్పల్లి, హైదరాబాద్. ఓకే బావగారు, అది నా అడ్రస్. మరి మేము వెళ్ళిరామా? అలాగే బావగారు. కోడల పిల్లని అడిగామని చెప్పండి అన్నయ్య గారు. అలాగే చెల్లెమ్మా. వెళ్ళొస్తామమ్మా. అలాగే. వెళ్ళొస్తామండి. మంచిదండి. వెళ్ళొస్తామమ్మా. ఏ లోపాలు లేకుండా ఈ పెళ్లి జరిగితే తిరుపతికి నడిచి వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటాం. అమ్మా నిర్మలా, వస్తున్నా నాన్న. త్వరగా రామ్మా. ఇదిగో నాన్న, నువ్వు అడిగిన పుస్తకం. ఏంటి నాన్న పుస్తకం? అదేనమ్మా, మన సిద్ధాంతి గారితో నీ జాతకం రాయించాం కదా, ఇది తీసుకెళ్లి పంతులు గారికి ఇచ్చి నీకు మంచి సంబంధం చూడమని చెబుదామని వెళ్తున్నాను. ఏంటి నాన్న, నేను ఆ రోజే చెప్పాను కదా 2 సంవత్సరాల దాకా పెళ్లి చేసుకోనని. వినవే? అది కాదమ్మా, నేను చెప్పేది ఒకసారి. నువ్వేమీ చెప్పద్దు. ముందు నిర్మల చదువు అవ్వాలి, అది మంచి ఉద్యోగంలో స్థిరపడాలి, అప్పుడే నా పెళ్లి. అంతవరకు నువ్వే ప్రయత్నాలు చేయొద్దు. నాన్న, తన పెళ్లి వాయిదా వేయడానికి నా చదువు అని ఉద్యోగం అని వంకలు పెడుతోంది. నువ్వు తన మాటలేవి పట్టించుకోకు. తొందరగా అక్కకు మంచి సంబంధం చూసి పెళ్లి చేసి పంపే. నా పెళ్లి గురించి నీకెందుకు ఎంత తొందర? అక్క పెళ్లి గురించి చెల్లెలకు కాకపోతే ఇంకెవరికుంటుంది తొందర? మహాలక్ష్మి, నీ చెల్లెలు స్పీడ్ చూస్తుంటే నీకంటే ముందు ఇది ఎవరినైనా ప్రేమించి పెళ్లి చేసుకుని పారిపోయేలా ఉంది. దాని గురించైనా నీకు తొందరగా పెళ్లి చేసేయాలి. నా మాట విని పెళ్లి ఒప్పుకోమ్మా. నాన్న, నిర్మల అలా అంటుందే కాని దానికి ప్రేమించి పెళ్లి చేసుకునే ధైర్యం లేదు. కాబట్టి నా మాట విని నేను చెప్పేదాకా నాకు పెళ్లి ప్రయత్నాలు చెయ్యొద్దు. అది లైఫ్. నీ డ్యూటీకి టైం అయింది, నువ్వు వెళ్ళు. ఈ తండ్రి మనసు నువ్వు అర్థం చేసుకోవు. అక్క, నువ్వెవరిని ప్రేమించుండకపోవచ్చు, కానీ నేను కూడా నీలా ఉంటాననుకోవడం నీ పొరపాటు. నేను ధైర్యంగా ప్రేమించగలను,
ప్రేమించిన వాడిని అంతే ధైర్యంగా పెళ్లి కూడా చేసుకోగలను. నిన్ను దాదా ఆగవే. భాను, ఈ అకౌంట్స్ టాలీ కావడం లేదు, నువ్వు కాస్త చూడవా? థ్యాంక్ యూ భాను. ఈ మాత్రం దానికి థ్యాంక్స్ ఎందుకు మహాలక్ష్మి? కొత్తగా జాబ్లో చేరా కాబట్టి డౌట్స్. ఓ వారం రోజులు పనిచేసావనుకో నువ్వే మాకు పాఠాలు చెప్తావు. నిన్న నువ్వు సెలవు పెట్టేసరికి కొంచెం ఇబ్బంది పడ్డాను. అవును, నిన్న సెలవు ఎందుకు పెట్టావు? నిన్న నాకు పెళ్లి చూపులు జరిగాయి. అలాగా? ఆల్ ది బెస్ట్. నీకేంటి, బాపు బొమ్మలా ఉంటావు, ఓకే అయిపోతావు. నీకున్న నమ్మకం నాకు లేదు. అదేంటి అలా అంటావు? ఇప్పటికే 25 పెళ్లి చూపులు జరిగాయి. అందరికీ నేను నచ్చాను. పెళ్లి చూపులు జరిగిన ప్రతిసారి నా పెళ్ళైపోతుందని ఆశపడేదాన్ని. కానీ చివరి క్షణంలో ఏదో ఒక కొంకతో నా పెళ్ళి ఆగిపోయేది. ఎందుకలా జరుగుతుంది? అదే నాకు అర్థం కావడం లేదు. మరి మీ నాన్నగారు ఏం చేస్తున్నారు? ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తూనే ఉన్నారు. శ్రీ రామరాజు గారికి నీ శ్రేయోభిలాషి రాయినది. మొన్న మీరంతా వచ్చి విశ్వనాథం గారి అమ్మాయి భానుని చూసి వెళ్ళారు. ఆ అమ్మాయి మీకు నచ్చిందని ముహూర్తాలు పెట్టుకోమని కబురంపారు. మీరు కోడలుగా చేసుకోవాలనుకుంటున్న భాను పూర్తి వివరాలు మీకు తెలియాలి కదా. ఎందుకంటే భాను లాంటి బజారు పిల్లను మీరు కోడలుగా చేసుకోవడానికి ముందుకు వచ్చారంటే అది మీ మంచితనమో అమాయకత్వమో అర్థం కావటం లేదు. పాపం ఆ అమ్మాయి మాత్రం ఏం చేస్తుంది? 25 ఏళ్ళు నిండిన అమ్మాయికి పెళ్లి కాకపోతే ఏం చేస్తుందో అదే చేసింది. తప్పు ఆ అమ్మాయిది కాదు, ఆమె వయసుది. కాలేజీలో చదివే రోజుల్లో కిషోర్ అనే కుర్రాడితో ప్రేమంటూ తిరిగింది. కాలేజీ అయింది, కంప్యూటర్ క్లాసులో చేరింది. అక్కడ సతీష్ అని కుర్రాడిని 6 నెలలు తన వెంట తిప్పుకుంది. ఇప్పుడు ఆఫీసులో చేరింది. అక్కడ జాన్సన్ అనే కుర్రాడితో చట్టా పట్టాలేసుకు తిరుగుతోంది. ఎంత తిరిగినా పెళ్ళయ్యేదాకే కదా. ఒకసారి మీ కోడలయ్యాక బుద్ధిగా జాగ్రత్తగా ఉంటే అంతే చాలు. ఏది ఏమైనా భానుకు మంచి జీవితం ఇస్తున్నారు. మీకు నా అభినందనలు. ఇట్లు మీ కాబోయే కోడలు భాను వల్ల మోసపోయిన ఓ అభాగ్యుడు.